చైల్ అనేది హిమాచల్ ప్రదేశ్లోని ఒక అందమైన హిల్ స్టేషన్. హిమాచల్ ప్రదేశ్ రాజధాని అయిన సిమ్లాకు 45 కిలోమీటర్ల దూరంలో ఈ చైల్ ఉంది. ఈ ప్రదేశం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది ప్రపంచంలోనే ఎత్తైన క్రికెట్ మైదానానికి నిలయం. దీని చుట్టూ చెర్ఫైన్ దేవదారు చెట్లు ఉన్నాయి. సముద్ర మట్టానికి 2250 మీటర్ల ఎత్తులో ఉంది. దీనిని అప్పటి పాటియాలా మహారాజా భూపందర్ సింగ్ నిర్మించారు. బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్ కుమార్తెతో ప్రేమలో ఉన్నందున భూపేంద్ర సింగ్ బ్రిటిష్ కమాండర్ వేసవి రాజధాని అయిన సిమ్లాలోనికి ప్రవేశించకుండా నిషేధించారు. దీనికి ప్రతీకారంగా మహారాజా తన స్వంత రాజధానిని నిర్మించాలని నిర్ణయించుకున్నారు మరియు చైల్ను ప్రదేశంగా ఎంచుకున్నారు. వేసవి రాజధాని నిర్మాణంలో భాగంగా మహారాజా భూపేంద్ర సింగ్ ఒక క్రికెట్ మైదానాన్ని ఉండాలని కోరుకున్నారు. చుట్టుప్రక్కల ఉన్న పర్వతాల అద్భుత దృశ్యాలతో కూడిన కొండపై చైల్ క్రికెట్ మైదానాన్ని నిర్మించారు. దీని చుట్టూ పైన్ మరియు దేవదారు అడవులు ఉన్నాయి. క్రికెట్ ఆటకు ఇది చాలా సుందరంగా కనిపిస్తుంది. క్రికెట్ ప్రేమికుడైన మహారాజా చైల్ క్రికెట్ మైదానాన్ని ఆడేందుకు ఉపయోగించుకున్నాడు. ఇండియన్ యూనియన్ ఏర్పడిన తరువాత పాటియాలా మహారాజా అన్ని బిల్డింగ్స్, చైల్ మిలిటరీ స్కూల్ని ఇండియన్ గవర్నమెంట్కి విరాళంగా ఇచ్చాడు. క్రికెట్ మైదానాన్ని చైల్ మిలిటరీ స్కూల్ పాఠశాల ఆట స్థలంగా ఉపయోగిస్తుంది. ఈ మైదానంలో చక్కగా నిర్వహించబడే బాస్కెట్బాల్ కోర్టు కూడా ఉంది. అప్పుడప్పుడు ఫుట్బాల్ కూడా ఆడేవారంట. ఈ గ్రౌండ్లో పెద్ద మ్యాచ్లేమీ జరగలేదు. అయితే కొందరు టెస్ట్ ఆటగాళ్లు ప్రాక్టీస్ స్టేషన్ల కోసం చైల్ను సందర్శిస్తున్నారంట. మరి ఇక్కడ ఇప్పటి వరకు ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు కూడా ఎందుకు నిర్వహించలేదు? అలాంటి ప్రామాణిక మ్యాచ్లు ఆడే స్థితిలో ఉండాలంటే ఈ గ్రౌండ్ని రెనోవేషన్ చేయవలసి ఉంది. మ్యాచ్లు ఆడాలంటే మిలిటరీ స్కూల్ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంది. ఇక్కడ మ్యాచ్ జరగకపోవటానికి మరొక కారణం పెద్ద మ్యాచ్ సందర్భంగా బంతులు కిందకు పోయే అవకాశం ఉంది. పెద్ద సిక్సర్ కొట్టినప్పుడు బంతిని కొండపై నుంచి కిందకు పడిపోకుండా కంచె ఉన్నప్పటికీ కంచెపై ఎగిరే వాటిని ఆపటానికి మార్గం లేదు. హిమాచల్ ప్రదేశ్లోని మారుమూల జిల్లా అయిన లాహౌల్ స్పితి 3048 మీటర్ల ఎత్తులో క్రికెట్ స్టేడియం నిర్మించాలనే కలను నిజం చేస్తే చైల్ క్రికెట్ గ్రౌండ్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన క్రికెట్ మైదానం అనే గౌరవాన్ని కోల్పోవచ్చు.